హాయ్ అండి, వెల్కమ్ టు ఇమ్లా వంటకాలు. ఈ రోజు మన ఛానల్లోనే జల్ల చేపల పులుసు చేశానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే నా చిన్నప్పుడు చిన్న జల్ల చేపలు తిన్నానండి. ఫస్ట్ టైం ఈ పెద్ద జల్ల చేపలు తినడం. చిన్న జల్ల చేపల్లో సొనది చాలా బాగుంటుంది కదా. ఈ పెద్ద జల్ల చేపలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చెప్పిన ప్రాసెస్ లాగా చేశారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసమని నేను 1 కేజీ వరకు జల్ల చేపలను తీసుకున్నానండి. ఇందులో మనం ఉప్పు పసుపు వేసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నామంటే మనకు కొంచెం నీసు వాసన అనేది పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుపు నానబెట్టుకోవాలి కదా. దానికోసమని నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని దీన్ని కూడా మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసమని ఒక 2 మీడియం సైజ్ టమాటోలు, 5 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని అయితే నేను ప్యూరీ చేయట్లేదు, చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నానండి. ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆనియన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి టేస్టీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయి ఆనియన్ అనేది వేగేలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటోలు అవి యాడ్ చేసుకోవాలి. నేను కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, టమాటోని అనేది యాడ్ చేసుకున్నానండి. ఇది వేసుకున్న తర్వాత మనకి టమాటో అంతా పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం కుక్ చేసుకోవాలి. ఇది కూడా వాటర్ ఇంకిపోయి టమాటోలో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే మనకు సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గ కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను. రాళ్ళుప్పు వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న జల్ల చేపలని ఇందులో వేసుకోవాలండి. ఒకటిగా చేపలన్నీ వేసుకున్న తర్వాత అన్ని చేపలు వేసుకున్నాము కదా, ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని కలుపుకుండా అలా వదిలేయండి. ఒక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గరిటతో నెమ్మదిగా వీటంతటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని అయితే యాడ్ చేసుకుందాం. పులుసు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పులుసు కాకుండా గ్రేవీ పులుసులాగా 2 ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఒకసారి చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి చేపలు అనేవి ఇలా ఉడికాయి కదా. గరిటె పెట్టకుండా ఇంకొకసారి మొత్తం కళాయితో ఇలా తిప్పాలండి. ఇలా తిప్పిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే, కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదండి, కరివేపాకు మాత్రమే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకొని వేడివేడిగా కంటే చల్లగా తింటే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నాకు కమెంట్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా నేను చేసి పెడతాను. ఇంత టేస్టీగా, సింపుల్గా ఇంట్లోనే ఈజీగా జల్ల చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెంటనే చేపలు తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.